42% రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని రాష్ట్ర పశు సంవర్ధక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ లక్డీకపుల్లోని ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ ప్రజా ప్రతినిధుల కుల సంఘాల అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ తాను ఇక్కడికి మంత్రి హోదాలో కాకుండా ఒక బీసీ బిడ్డగా వచ్చానన్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందన్నారు. రిజర్వేషన్లపై జీవో తీస్తే కొంతమంది కోర్టులను ఆశ్రయించారని, ప్రభుత్వం తరపున న్యాయ పోరాటం చేసి 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయాలకద్దని బీసీలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రులు గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతకు ముందుకు ఆలోచన చేయకుండా వచ్చినటువంటి ఇష్యూను ఏ విధంగా మనం నిలబెట్టుకోవాలి, ఏ విధంగా ఇక్కడ నెగ్గాలి. ఒకటి కోర్టు ఉద్యమం, రెండవది ప్రజా ఉద్యమం. రెండు భాగాలు విభజించి ఒకవైపు కోర్టులో కొట్లాడము, రెండోది ప్రజా ఉద్యమం. ప్రజా ఉద్యమం బలంగా ఉంటే న్యాయ వ్యవస్థ మీద ప్రభావితం అవుతుంది, కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభావం ఉంటుంది. తప్పనిసరి మనకి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు విజయం సాధించడానికంటే రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. మనం మొదటి నుంచి ఎట్లా అడుగుతున్నామో, పార్టీ పరంగా ఉన్నప్పుడు వ్యతిరేకించాము, జీవోదీయమన్నాం. జీవోదీయానికి ముందు అసెంబ్లీలో చట్టం చేస్తానని అన్నప్పుడు మనము కమిషన్ వేయాలి డెడికేటెడ్ అని చెప్పినాం, డెడికేటెడ్ కమిషన్ వేశారు. తర్వాత లేదు రాజ్యాంగంలో 243 అంటే అది ప్రాబ్లం వస్తుంది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు కోర్టులో ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ. కానీ అవన్నింటిని ఎన్ని రోజులు కోర్టు, ఏది 9th షెడ్యూల్ అనేది కూడా కోర్టులు ఛాలెంజ్ చేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు ప్రాబ్లమ్స్ కోర్టు నుంచి వస్తుంది. కాబట్టి కోర్టు తోటి ప్రజా ఉద్యమాల ద్వారా తాడోపైన తెలుసుకోవాలి. ఎన్ని రోజులు కోర్టులు మన జీవితాలతో చెరగాటం మారుతాయి. అందుకే దీన్ని తాడోపేడ చేస్తారని ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలనేటువంటి మన మూమెంట్కు ప్రభుత్వం కూడా లొంగి జీవో తీసింది. అయితే ఇక్కడ గెలవడానికి మనకు అనేక అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకవేళ సుప్రీంకోర్టులో గెలవకపోతే బలమైన అడ్వకేట్లను పెడతాం. గెలవడానికి అవకాశాలు ఎట్లున్నాయంటే చట్టపరంగా అసెంబ్లీలో చట్టం చేశారు. రాజ్యాంగ పరంగా 243D6 ప్రకారం జీవో ఇచ్చారు. అది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. దాని మీద బలమైన ఆర్గ్యుమెంట్ మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మూడవది న్యాయపరంగా కూడా చెల్లుబాటు అవుతుంది. సుప్రీంకోర్టు ఒక కేసుల మండల్ కమిషన్లో జనాభా ఉంటే, లెక్కలు పర్ఫెక్ట్ ఉంటే పెంచుకోవచ్చు అని ఒక జడ్జిమెంట్. అగ్రకులాలలోని ఈబీసీలకు, అగ్రకులాలలోని పేదలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు అప్పుడు ఏమన్నది 50% సీలింగ్ అనేది అవుట్డేటెడ్, మంచిగా ఒక పేర్లో చెప్పిన తీర్పు పరిస్థితులను బట్టి ఈ పర్సెంటేజ్ క్యాప్ పెంచుకోవచ్చు అని కూడా చెప్పింది. ఈ 2 పాయింట్ల మీద సుప్రీంకోర్టులో బలంగా వాదిస్తే కేసు గెలిచే అవకాశం ఉంటుంది. గెలవలేదనుకుందాము, ప్రజా ఉద్యమాల ద్వారా రాజ్యాంగాన్ని 9th షెడ్యూల్ ఒకటి జరుపు సవరణ జరగాలి. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారమైన ఒక క్లాస్ ఉంది. అట్లా బీసీలకు కూడా జనాభా ప్రకారమైన, అంటే విద్య, ఉద్యోగాలు, లోకల్ బాడీ, చట్టసభలో కూడా రిజర్వేషన్లు వస్తాయి. శ్రీనివాస్ గారు ఛార్జ్ చేసిన ఒకటి, ప్రధానమంత్రి మేము అనేక సందర్భాలను మాట్లాడినప్పుడు చట్టసభల రిజర్వేషన్లు పెట్టాలంటే మీరు బాగా డిమాండ్ చేయండి, గొడవలు చేయండి అని ఒకరినే చెప్తున్నారు. మీరు ఎక్కువ అమ్మాయినా అడగని అన్నం పెట్టారు. మీరు మంచి మూమెంట్ చేయండి, తప్పనిసరిగా మేము పరిశీలిస్తామనే మాట మాట్లాడారు. కాబట్టి ఇది ప్రతిపాదికగా స్థానిక ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి. మహారాష్ట్రలో స్టార్ట్ కాదు, మధ్యప్రదేశ్లో స్టార్ట్ కాదు, యూపీ బిహార్లో క్యాస్ట్ వైజ్గా స్టార్ట్ అవుతాయి. బలమైన బీసీ వాదం మన దగ్గర ఉంది. అందుకు కారణాలు ఉన్నాయి. మనం ఇక్కడ కొట్లాడుతుంటే ఈరోజు రాదు, 50 ఏళ్ల నుంచి కూడా మన బీసీలు చదువుకోవాలి. చదువుతాన్ని కులాల్లో చైతన్యం వస్తుందని హాస్టల్ పెట్టాలని కొట్లాడారు.
గురుకులాలు పెట్టాలనుకుంటారు, స్కాలర్షిప్ కావాలని, ఫీజుల మాఫీ కావాలని. దీని ఫలితంగా పేద కులాల లోపల చదువు విస్తృతంగా పెరిగి ఈరోజు బీసీ వాదం బలంగా ఉంది. బీసీ వాదం వెనుక బలమైన చరిత్ర ఉంది. కాబట్టి ఏదో అలాంటి ఉద్యమం కాదు, విద్యావంతుల ద్వారా వస్తున్నటువంటి ఉద్యమం. అనేక సర్వేలలో చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు ఇంటింటికి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదివేటోళ్ళు ఉన్నారు గ్రామాలని. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్, మొన్న సర్వే చేసి డిబేట్ కూడా జరిగింది టీవీలో. ఏమనంటే ఇక్కడ ఒక పోషించారో తెగించి చాలా మంది పెద్దలు మంచి విషయాలు చెప్పారు. మనకు సరే ప్రోస్ 9th షెడ్యూల్, రాజ్యాంగ సవరణ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? బలమైన బీసీ ఉద్యమం ఉన్నప్పుడే వస్తాయి. దీనికి ఎవరు అడ్డు తగలలేరు. మనం పంజాబ్లో రైతు ఉద్యమం చూసాం, జాట్స్, ఒరిస్సా, హర్యానాలో జాట్ల ఉద్యమం చూసాం. ఎక్కడైతే బలమైన ఉద్యమం చేస్తే ఏ ప్రభుత్వమైనా, ఏ వ్యవస్థ అయినా దిగొస్తుంది. అది మనకు కనిపిస్తున్నటువంటి సత్యం. తెలంగాణలో కనుక బలమైన బీసీ ఉద్యమం వస్తే దీని ప్రభావంతో రాజ్యాంగం సవరిస్తారు, కోర్టులు మైండ్ మార్చుకుంటాయి. కోర్టులు కూడా ఈరోజు సామాజిక న్యాయం వైపు మైండ్ మార్చుకుంటున్నాయి. మీరందరూ చూశారు, అనేక రోజులుగా సుప్రీంకోర్టు, హైకోర్టులో జడ్జీలలో నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టాలని. మొన్న ఇప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక మార్పు తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జ్యుడిషియల్ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, క్లారికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో రిజర్వేషన్ పెట్టారు. గతంలో పెట్టాలని మనం అనేక సార్లు కూడా పెట్టలేదు. ఇప్పుడు జ్యుడిషియల్ థింకింగ్ లో కూడా మార్పు వస్తుంది. ఈ జడ్జిమెంట్ వల్ల థింకింగ్ లో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నా. రాదు అనుకో, అది చాలా కష్టలేదు. ఘనీభవించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకరిద్దరు ఉంటే సరిపోదు, మెజార్టీ వ్యతిరేకించవచ్చు అనేది మన అందరూ ఊహ. తప్పనిసరి కూడా అది నిజం కూడా కావచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళందరినీ మనం అందరం ఉద్యమాల ద్వారా చేర్చాలి. తెలంగాణ రావడం అనేది దానికి ఈజీ కాదు. టాస్క్ ఎంత బలమైన ఉద్యమం ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అట్లాంటి ఉద్యమాన్ని బీసీలు ఇక్కడ మనం చేస్తే ఈ దేశానికి మార్గదర్శనం. లోకల్ బాడీ కాదు, రేపు ఈ ఉద్యమం చట్టసభలో రిజర్వేషన్లే కావాలి. అందుకు మనం అందరం బలంగా కూర్చొని మాట్లాడుకొని బంధువులు జరపాలి. తెలంగాణ ఉద్యమంలో రస్తారోకలు చేయాలి. ఇంటింటికి ఉద్యమం వెళ్ళిపోవాలి. బీసీలకు మనం న్యాయం చేయకపోతే బతకలేమనే స్థాయికి అన్ని పార్టీలు రావాలి. ఆ విధంగా బీసీలను మనం చైతన్యం చేయవలసిన బాధ్యత. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.